ఎన్నికల్లో సహజమైన రుచి ఎన్ఎస్పీ మసాలాతో 100% నేచురల్ స్పైసెస్, నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, ప్యూర్ ఫ్లేవర్, స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పీ మసాలా. కానీ ఇప్పుడు నాకు తెలిసి తమిళ్లో కన్నా తెలుగులోనే ఎక్కువ బిజీగా ఉన్నారు అనుకుంటా కదా సార్ మీరు? ఎక్కడ పని దొరికిందో అక్కడ పని చేస్తాం సార్. అంటే నేను అంటే అబ్జర్వ్ చేస్తున్న వరకు క్రాక్ నుంచి ఇంక మీరు వెనక్కి తిరిగి చూసింది లేదు. అలా చేస్తూనే ఉన్నా. తమిళ్లో కూడా ఇప్పుడు ఇడ్లీ కడే వచ్చింది. ఇప్పుడు వెట్టిమారన్ సార్ అరసన్ స్టార్ట్ చేశాము. ఓకే, అది చాలా పెద్ద పని. అది ఉంది సార్. దేనిని మనం ఎక్కడ నుంచి మనకు చాలా ట్రస్ట్తో మనకు చాలా నచ్చిన ప్రోడక్ట్ వస్తే ఎక్కడికైనా వెళ్ళి చేస్తాం. ఏ తెలుగు డైరెక్టర్ని అడిగినా కానీ మాకు దొరికిన ఒక కోహినూర్ డైమండ్ అంటే సముద్రకని గారు అని చెప్తుంటారు అందరూ. ఆ మాటకు నిజం చేయాలి, ఆ మాటకు నిజంగా ఉండాలి, అంతే. అదే సార్, గ్రేట్ కదా సార్ అది. చేద్దాం. కానీ ఇప్పుడు డైరెక్షన్ చేసే టైం దొరుకుతుందా? ఇప్పుడు బ్రో 2 కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. చేసుకున్నాను సార్. ఓ ఫిల్మ్ ఆల్మోస్ట్ 5-6 డేస్లో అయిపోవు షూటింగ్ చేస్తే. ఓకే, అది ఒక స్మాల్ మూవీ సార్. స్కూల్ బస్ మూవీ చేసుకున్నాను. స్కూల్ బస్. ఓకే, పిల్లల్ని ఇట్లా మాట్లాడడానికి అలో చేయడం లేదు, స్కూల్లో మాట్లాడడానికి అలో చేయడం లేదు. పిల్లలు మాట్లాడే ప్లేసే ఆ ట్రావెల్ కదా. ఓకే, వాళ్ళు మాట్లాడేదా స్క్రిప్ట్. అది ఒక కొత్త ఎక్స్పీరియన్స్గా ఉంది సార్. స్కూల్ బస్ డ్రైవర్గా యాక్ట్ చేశాను. నేనే యాక్ట్ చేసి మీరే యాక్ట్ చేసి మీరే. ఓకే, ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ బాగా చేస్తుంటారు కదా. 6 years రీసెర్చ్ చేసిన స్క్రిప్ట్ సార్. అది పెద్ద సైకలాజికల్ స్క్రిప్ట్ సార్. దానికోసం మనం చేద్దాం. యాక్చువల్గా మీరు ఒక పెద్ద మూవీస్ డైరెక్ట్ చేసిన ఒక డైరెక్టర్గా ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయటం అందరు తీరు. ఒక డైరెక్టర్ని ఇప్పుడు ఒక రాజమౌళి గారినో లేకపోతే ఇంకొక డైరెక్టర్నో సందీప్ రెడ్డి వంగానో ఒకలాంటి ఎక్స్పెరిమెంట్ సినిమా తీయమంటే మెసేజ్ ఓరియంటెడ్ తీయలేరు. ఇప్పుడు మీరు టక్కన మీరు అనుకుంటే మీరు తీసేస్తుంటారు. నేను చూశాను కదా ధనరాజ్ది రామన్ రాఘవం కూడా యాక్చువల్ అయితే ఒప్పుకోకూడదు. మిమ్మల్ని ఇమాజినేషన్ అక్కడ ఉంది కదా, ఒప్పుకోరు తొందరగా. కానీ మీరు అదన్నీ ఏమో ఆలోచించరు. సినిమా సార్. సినిమా సార్. కెమెరా మనల్ని చూస్తూనే ఉంది సార్. దానికి న్యాయం చేయాలి. గ్రేట్ సార్. అది బ్రో 2 ఎప్పుడు సార్ అసలుకి టైం దొరుకుతుందా? డిప్యూటీ సీఎం అన్న ఎప్పుడు సిగ్నల్ ఇచ్చారో అప్పుడు. బ్రోవే అది చేయాల్సిన పని చేస్తూనే ఉంది సార్. చాలా మంది కాల్ చేస్తారు, సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను, అప్పుడు చూశాను గుండెల్లో బలం వచ్చింది అలా అన్నారు. ఇలా విషయం మాట్లాడనా ఓకే, అది పండింది. మనం చేసిన పని కరెక్ట్ అయిన పని. ఓ సైకలాజికల్గా సపోర్ట్ చేయాలి, ఓ సైకలాజికల్గా ఓ ట్రీట్మెంట్ చేయాలి. దట్స్ నాట్, అది ఫిల్మ్ కాదండి, అది ఒక పెద్ద ట్రీట్మెంట్. అది చేసింది. అది కళ్యాణ్ సార్ వచ్చి లోపల వచ్చి దిగి ఇలాంటి విషయం చేసింది. ఇంకా చాలా గొప్ప విషయం. ఆ పని జరుగుతుంది. బ్రో 2 రావాలి అలానే టైం డిసైడ్ చేస్తే డెఫినెట్గా అది కూడా వస్తుంది. ఓకే, మన చేతిలో ఏం లేదు. సేమ్ సాయిధరం తేజ్ అండ్ కళ్యాణ్ గారే యాజ్ ఇట్ ఈజ్. కూర్చున్నారా? ఏమైనా స్టోరీ చెప్పారా కళ్యాణ్ గారికి? ఏమి ప్లాన్ చేయలేదు సార్. బ్రోవే ఏం ప్లాన్ చేయలేదు సార్. అదే జరిగింది సార్. చాలా మంది ఏమనుకున్నారంటే ఏదో నా వెళ్ళి అని చెప్పి ఏం చేయలేదు సార్. తమిళ వర్షన్ చూశారు, చూసేసి అన్న అండ్ కళ్యాణ్ సార్ మాట్లాడారు. ఓకే దీన్ని చేద్దాం డిసైడ్ చేశారు. అలా వచ్చింది. నాకే తెలియదు, సర్ప్రైజ్గా నాకు సడన్గా వచ్చింది. ఓకే, అలానే వచ్చింది. అలా వచ్చు సార్. అది ఓ ప్రోడక్ట్ బయట రావాలి అని డిసైడ్ చేసేస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తారు. ఓకే.